నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్, నేను కవిత. రైట్, అప్డేట్స్ చూద్దాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు బనాయిస్తోంది. హామీలపై నిలదీస్తే అరెస్ట్ చేసి లోపలేస్తోంది. అడ్డొస్తున్నారనుకుంటే దాడులు చేయించి బెదిరింపులకు గురి చేస్తోంది. అధికార దుర్వినియోగం, అక్రమ అరెస్టుల పర్వంతో ఏడాది కాలం గడిపేసింది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన ఈ బుక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి సర్కారు ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. సూపర్ 6 హామీల పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాలను చేపట్టారు. మట్టి గనులు అన్నీ కూడా చివరికి మద్యంలో చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఎన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయో లెక్కకు అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అది మేము చెప్తున్నటువంటి అంశం కాదు. చివరికి తెలుగుదేశం ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని వారు ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో బెల్ట్ షాప్ పెడితే నేను బెల్ట్ తీస్తాను అంటాడు. మరి ఆయన దగ్గర బెల్ట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ బెల్ట్ షాపులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇంటింటికి మద్యాన్ని సరఫరా చేసేటటువంటి కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి చెప్పమనండి? ఏమీ లేదు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తే, ఒక 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం అని చెప్పి దాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 2,000 ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి? ఎవరి జేబులోకి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి మీ ఫ్రెండ్స్ జేబుల్లోకి వెళ్ళాయా? ఎవరి ట్యాక్స్ కింద దీన్ని కట్ చేసుకున్నారు చెప్పాలి ప్రజలకి. సో ఇవన్నిటికీ కూడా అనేక అంశాలు, ఇక్కడి నుంచి మీరు చేస్తున్నటువంటి అక్రమ దందాలేంటో ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలమంతా కూడా ప్రజలను వంచటంలోనూ, మోసగించటంలోనూ, అరాచకాలు సృష్టించటంలోనూ, హత్యా రాజకీయాలు చేయటంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచార మాధ్యమాలలో విపరీతంగా విషాన్ని చిమ్మటంతోనే కాలం గడిచిపోయింది. ఈ చంద్రబాబు పాలనంతా కూడా ఈ రకంగా అబద్దాలతో కొనసాగుతుంది. ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా మా మొత్తం నాయకులందరూ కూడా ప్రజల కోసమని నిలబడతారని ఈ సందర్భంగా అని తెలియజేస్తున్నారు. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం సంవత్సరం గడిచినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చి హామీలు ఎలా అయితే అమలుపరచక ప్రజలను మోసం చేశాడో అదే పద్ధతిలో కూడా ఈ ఒక్క సంవత్సర కాలం పాటు కూడా ప్రజలను మోసం చేస్తూ సమస్యలు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తితే డైవర్షన్ చేసే పాలిటిక్స్కు మాత్రమే అతను పరిమితమైపోయి సంవత్సర కాలం పాటు కూడా ప్రజలకు మోసం చేశాడు. నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ రెడ్ బుక్ యొక్క రాజ్యాంగం గురించి, ఈ రెడ్ బుక్ పాలన గురించి, రెడ్ బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ, మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2వ వారానికి ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్లాన్ చేస్తోంది.
ముందుగా ఎంపీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో సర్కారుంది. మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ జరపనుంది. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ సోమవారం ఏసీబీ ముందుకు వెళ్లనున్నారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వటం రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ అంటే, నోటీసులతో కేటీఆర్ హడలిపోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అంటోంది. దీంతో ఈసారి విచారణలో కేటీఆర్ నుంచి ఏసీబీ ఎలాంటి సమాచారం సేకరిస్తుంది, ఫార్ములా ఈ రేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 18న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకు రానున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వం పోలీసుల వేధింపులు భరించలేక రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారాయన. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. రెంటపాళ్ల గ్రామం, ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం మీద, అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లాలోని మామడ మాజీ ఎంపీపీ, డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ కూడా అయిన బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీష్ కుమార్ను అపహరించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పొన్కల్లోని తన ఇంటి నుంచి హరీష్ కుమార్ను అర్ధరాత్రి 2 గంటల సమయంలో కిడ్నాప్ చేశారు. ఆయన్ను కారులో బలవంతంగా తీసుకువెళ్లారు. కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే హరీష్ కుమార్ కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. తూఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద నుంచి తాను తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపారు ఆయన. అయితే హరీష్ కుమార్ను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన్ను నిర్మల్కు తీసుకువెళ్ళాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందన్నారు. ఎవరికి అవార్డు వచ్చినా ఆ డేట్ డైరీలో నోట్ చేసుకుని తప్పకుండా వచ్చి తీసుకోవాలని సూచించారు. ఇది తన రిక్వెస్ట్ అంటూనే అర్థం చేసుకోవాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా స్వీకరించాలి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఆయన అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు రేపటి నుంచి అందిస్తామని ప్రకటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గుంట భూమి మొదలు వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ వారం రోజుల్లో రైతు భరోసా అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే 10 నెలల్లోనే తాము 21,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఖమ్మం జిల్లా కూసమంచిలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన
అరకపట్టి పొలం దున్నారు. ఆ తర్వాత రైతులతో కలిసి పత్తి విత్తనాలు నాటి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేపు జూన్ 16వ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా 12,000 రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజుల లోపే రాష్ట్రంలో ఉన్న రైతందరికీ పెట్టుబడి కోసం ఈ రైతు భరోసా ఇవ్వటం జరుగుతుంది అని తెలియజేస్తాను. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 10 నెలలలో 21,000 కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి అడ్లూరి లక్ష్మణ్ సొంత జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలో ఆయనకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ తో పాటు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంత్రిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు మండిపడ్డారు. మర్డర్ కేసు నిందితుల్లా రవీంద్ర మాటలు ఉన్నాయని విమర్శించారు. తనకు వచ్చే కమిషన్ల గురించి ఎక్కడ బయట పెడతానోనని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గోగిలేరుకి పోర్టు తరలి వెళుతుంటే ఆపానని అంటున్నారని, అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు పేర్ని కిట్టు. ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. పేరు నాని గారు ఏమైనా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వివాదాస్పదంగా మారుతోంది. ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకుల అనుచరులకి కేటాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన కలకట్ల పాండురంగ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు 3 పిల్లలు. పాండురంగకు పూరి గుడిసె మాత్రమే ఉంది. అయితే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నానని పాండురంగ తెలిపాడు. 3 సార్లు అధికారులకు కూడా సర్వే చేసుకుని వెళ్లారని, ఇప్పుడు తన పేరు లేదని అధికారులు చెబుతున్నారని పాండురంగ వాపోతున్నాడు. గ్రామంలో అనర్హులకు కూడా ఇల్లు కేటాయించారని, తనకు పూరి గుడిసె ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని చెబుతున్నాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు ఇల్లు కేటాయించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గుడిసె వేసుకుని నిరసన తెలిపాడు. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ రవాణా సంస్థలో డ్రైవర్గా ప్రయాణం ప్రారంభించిన ఆమె స్వరాష్ట్రమైన తెలంగాణకు తిరిగి వచ్చారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా నియామకమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మిర్యాలగూడ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సు నడుపుతున్నారు సరితా నాయక్. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. 6 మృతి చెందారు. 25 మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీం 5 రక్షించింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత వంతెన కుప్పకూలింది. పూణే పరిధిలోని కుండమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. मावळमध्ये जो काही एक पूल तुटल्याची दुर्घटना झालेली आहे, आत्ता मी विभागीय आयुक्त, तहसीलदार आणि पोलीस कमिशनर यांच्याशी बोललो आहे. आत्ता प्राथमिक माहिती एवढीच आहे की हा पूल तुटलेला आहे. त्याच्यामध्ये काही लोक जखमी झाले. त्या जखमींना हॉस्पिटलमध्ये नेलेलं आहे आणि त्यासोबत काही लोक अडकलेले आहेत. त्यांच्याकरता NDRFची टीम त्या ठिकाणी पोहोचते आहे त्यांना रेस्क्यू करण्याकरता.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీ డెడ్ బాడీని గుర్తించారు. DNA ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ అధికారులు. రాజ్కోట్లో విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒక్కో DNA పరీక్ష కోసం 26 నుంచి 48 గంటల సమయం పడుతోంది. ఇప్పటివరకు 45 మంది DNAలను సరిపోల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తోంది సివిల్ ఆసుపత్రి. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం ఘటన మరొక ముందే ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రతికూల వాతావరణమే కారణమని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో బ్రిటిష్ ఫైటర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. F-35 ఫైటర్ జెట్ను పైలట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తిరువనంతపురంలో బ్రిటిష్ ఫైటర్ జెట్ను పైలట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో ఓ పురాతన భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 3 మృత్యువాత పడ్డారు. గోవింద్ నగర్ ప్రాంతంలోని భవనం కూలిపోయి శిథిలాలు పక్కనున్న భవనాలపై పడ్డాయి. ఈ సంఘటనలో ఓ వ్యక్తితో పాటు 4 ఏళ్ల వయసున్న 2 బాలికలు మృతి చెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఒకరిని రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి విహారయాత్రకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మనాలి అందాలు వీక్షించేందుకు జిప్లైన్ కేబుల్ ద్వారా వెళ్తున్న సమయంలో 10 ఏళ్ల బాలిక 30 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నాగ్పూర్కు చెందిన ప్రఫుల్లా బిజ్వే, అతని భార్య కుమార్తె త్రిషా బిజ్వే మనాలి అందాలు వీక్షించేందుకు వెళ్లారు. జూన్ 8న జిప్ లైన్ కేబుల్ ద్వారా అటువైపు నుంచి ఇటువైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో త్రిషా బజ్వే మధ్యలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా పడిపోయింది. జిప్ లైన్ ఊడిపోయి 30 అడుగుల లోయలో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. వారణాసి ఆలయంలోని హై సెక్యూరిటీ జోన్లో ఉన్న కాశీ విశ్వనాథ్ కారిడార్లో అనధికార ప్రవేశం నిషేధం. అయితే నిషేధిత రెడ్ జోన్లోనికి తేజ్ ప్రతాప్ వెళ్లటం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలోని సఫ్తర్గంజ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్ టవర్ నేలకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరగా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వెంటనే శిథిలాలను తొలగించిన అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు. కర్ణాటకలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళూరులో కురిసిన కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఒక ఇంటి ప్రహరీ కూడా కూలిపోయింది. రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటితో అది పడటంతో ఆ నీరంతా పెద్ద ప్రవాహంలా మారింది. ఎదురుగా ఉన్న ఇంట్లోకి వరద చొచ్చుకురావడంతో ఇంటి గేటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. విద్యుత్ పోల్లు దెబ్బతిని నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్ కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులపై వెనక్కు తగ్గితే తాము కూడా సంయమనం పాటిస్తామని ప్రకటించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై తాము దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్కి ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గీత దాటిందని, ఇక కాస్త తగ్గాలని ఆయన సూచించారు. సైనిక చర్యను ఆపేస్తే తాము కూడా మిసైల్స్ దాడులను ఆపుతామని చెప్పారు అబ్బాస్. మరోవైపు ఇరాన్పై దాడిని మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ సౌత్ పార్ట్స్ పై దాడులకు తెగబడింది. చమురు ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి.
షెహ్రాన్లోని చమురు క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇరాన్. సౌత్ పార్స్ పై దాడితో రోజుకు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సౌత్ పార్స్ పై కేంద్రాన్ని ఖతార్లో సాయంతో నిర్వహిస్తోంది ఇరాన్. దీంతో ఈ వార్ మరిన్ని దేశాలకు విస్తరిస్తుందా అన్న ఆందోళన కూడా నెలకొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలాడైస్ మోదీకి ఘన స్వాగతం పలికారు. 23 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని ద్వీప దేశమైన సైప్రస్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ టూర్లో భాగంగా క్రిస్టోడోలాడైస్తో మోదీ సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, కౌంటర్ టెర్రరిజం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా చర్యలు జరపనున్నారు. సైప్రస్ నుంచి కెనడా వెళ్లనున్న ప్రధాని మోదీ నెల 16, 17న కనాన్స్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరవుతారు. G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా 6వసారి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు, అమెరికా జోక్యం వంటి కారణాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర ₹280 పెరిగి 1,01,680కి చేరింది. 22 క్యారెట్ గోల్డ్ ₹250 పెరిగి 93,200కు చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన శ్రీ చైతన్య నీట్ 2025 ఫలితాల్లోనూ సత్తా చాటింది. శ్రీ చైతన్య విద్యార్థి కవిష్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రముఖ సినీ నటి శ్రీలీల పాల్గొని ఫస్ట్ ర్యాంక్ కవిష్కు అభినందనలు తెలిపారు. నీట్లో MBBS ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గతంలో తాను MBBS పూర్తి చేసుకున్న అనుభూతిని విద్యార్థులతో కలిసి పంచుకున్నారామె. ప్రతి ఒక్కరూ కష్టపడితే తప్పకుండా అనుకున్న లక్ష్యాలని సాధిస్తారని చెప్పారు. అనంతరం విద్యార్థులతో ఫోటోలు దిగి సందడి చేశారు శ్రీలీల. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.